తిరుమలలో రూమ్ కోసం తీసుకున్న డిపాజిట్లను తిరిగి ఇచ్చిన దాఖలాలు లేవని జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపించారు. తాను ఒక బాధితుడినని, తాను కట్టిన డబ్బులు ఇప్పటికీ తిరిగి రాలేదన్నారు. గత ప్రభుత్వంలో ఇదే అంశంపై తాను ప్రశ్నిస్తే కేసులు పెట్టారని, కూటమి ప్రభుత్వంలో భక్తులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 15 రోజుల వ్యవధిలో డబ్బులు వేస్తామని వసూలు చేసిన డిపాజిట్లు జగన్ ఖాతాలోకి వెళ్లాయని కిరణ్ రాయల్ ఆరోపించారు. రూమ్ తీసుకుంటే 500 డిపాజిట్ చేసేదానికి ఆన్లైన్లో తీసుకునేవాళ్ళు. 5,000 రూపాయలు రూమ్ తీసుకుంటే 5,000 రూపాయలు డిపాజిట్ చేసుకునేవాళ్ళు. దాన్ని తిరిగి 15 రోజులకో 20 రోజులకో అకౌంట్లో పడుతుందని చెప్తారు. అది పడినట్టు దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఇది వాస్తవం. గతంలో ఇదే విషయాన్ని 2023లో నేను ప్రశ్నిస్తే నా మీద టీటీడీ అధికారులు కేసు పెట్టారు. టీటీడీ డబ్బులు, భక్తుల డబ్బులు కొట్టేస్తున్నారు రూముల పేరుతో, అది పెద్ద స్కాము, డబ్బులు ఆడికి పోతా ఉందని అడిగితే ఆ రోజు ఉన్న ప్రభుత్వంలో ధర్మారెడ్డి కానివ్వండి, అక్కడున్న అధికారులు కానివ్వండి, నా మీద 1 టోన్ 2 టోన్లు కేసు కట్టినారు. ఉదారగా ఒక ప్రైవేట్ బ్యాంక్కి గత ప్రభుత్వంలో అండర్ కంట్రోల్ కింద ఇచ్చారు. ఒక రోజుకి ఎలాగైనా 50 నుంచి 60 లక్షలు తిరుమల రూములు డిపాజిట్స్ ఉంటాయి. దాన్ని 10 రోజులకి వాడుకుంటారు. 10 రోజులకో 15 రోజులకు వాడుకొని అకౌంట్లోకి వస్తుందంటారు. ఎవరైనా సరే, ఇక్కడ మీడియా మిత్రులు చాలామంది రూములు తీసుకున్నారు. ఎవరికైనా అకౌంట్లో వచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఎక్కడో 10 మందిలో ఒకరికి వచ్చేది, 9 మందికి ఎగ్గొట్టేవాళ్ళు. ఉదారగా 500 రూపాయలు రూమ్ తీసుకుంటామండి, భక్తుల్ని నేను 500 రూమ్ తీసుకుంటా, 500 డిపాజిట్ ఆన్లైన్లో కడతా. తిరిగి 500 వచ్చేవరకు నేను ఫోన్ చూసుకుంటా కూర్చుంటాను 10 రోజుల 500 ఎప్పుడు వస్తుంది సార్. దేవుని ఉండిలో పోయింది అనుకుని, ఈ ఉండిలో పోయింది అనుకుంటాం మనం అందరం. దేవుని ఉండిలో వేసాంలే, పోతే 500 పోయింది అనుకుంటారు. కానీ అది పోయేది దేవుని ఉండిలో కాదు, జగన్ ఉండిలోకి. దీని మీద విచారణ కోరుతున్నాము. గత ప్రభుత్వం 3 సంవత్సరాలు టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానం పద్మావతి కానివ్వండి, ఎంబీసీ, ఏఆర్పీ కౌంటర్లో రూములు ఇచ్చారు. ఆ రూములన్నీ కూడా డిపాజిట్ తిరిగి వచ్చాయా? ఎంతమంది తిరిగి ఇచ్చారు? ఎంతమంది కంప్లైంట్లు ఉన్నారు? దేశవ్యాప్తంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఈ విషయం మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. మా ప్రభుత్వంలో మీకు భక్తులకి న్యాయం చేయాల్సిన బాధ్యత మాకుంది. ఖచ్చితంగా మీ అందరికి కూడా మీ డబ్బులు వచ్చిందలా చూసుకోండి. లేకపోతే రండి తరలరేడు తిరుమలకి. ఎందుకంటే అది మన డబ్బు. వెంకటేశ్వర స్వామికి వెళ్తే పర్లేదు, జగన్ ఖాతాలోకో ధర్మారెడ్డి ఖాతాలోకో పోయింది. అది వాళ్ళు 15 రోజులు 20 రోజులు ఆ బ్యాంకులో డబ్బులు పెట్టుకొని వడ్డీకి తిప్పుకోవడం, ఆ వడ్డీ టీటీడీలోకి వచ్చిందా, వెంకటేశ్వర స్వామి ఖాతాలోకి చేరిందా, లేదా జగన్ ఖాతాలోకి పోయిందా? అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆ రూముల విషయంలో 200 రూపాయల రూమ్ కాడి నుంచి 10,000 రూముల వరకు కూడా చాలామంది డిపాజిట్ ఎదురు చూడరు. రూము దొరికితే చాలరా బాబు అనుకొని ఎండల్లో వానల్లో ఉండి రూము తీసుకొని పరిగి తెలిపేవాళ్ళు. తిరిగి 500 రూపాయలు కానీ 1000 రూపాయలు కానీ 5,000 డిపాజిట్ వచ్చినట్టు దాఖలాలు అయితే నాకున్న సమాచారం మేరకు నేనే ఒక బాధితుడిని.